ఒక పర్సన్ ఒక ఇంట్లోకి చేంజ్ అయ్యాడు. చేంజ్ అయిన తర్వాత ఫైనాన్షియల్ గా బాగుంది, బట్ హెల్త్ రిలేటెడ్ బాగాలేదు. సో ఈ సినారియో ఎలా ఉంటుంది అంటే, లేదంటే కొన్నిసార్లు ఏంటంటే ఈ రెండు బాగుంటాయి, రిలేషన్షిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వస్తుంది. సో ఒకటి సూపర్ గా ఉంది ఇంట్లో చేంజ్ అయిన తర్వాత, బట్ ఒకటి వచ్చేటప్పటికి డౌన్ గ్రేడ్ అయిపోతూ ఉంది. సో ఇప్పుడు ఇలాంటివి మనం వాస్తు అనేది ఎలాగ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది కాబట్టి. రైట్, అంటే అన్ని 5 ఎనర్జీస్ బ్యాలెన్స్ గా లేదు. ఓకే, మనకి ఫైనాన్స్ నార్త్ నుంచి వస్తుంది, ఓకే, ఆపర్చునిటీస్ నార్త్ నుంచి వస్తుంది, ప్లస్ సౌత్ ఈస్ట్ నుంచి. ఈ రెండు మెయిన్ డైరెక్షన్స్ అండి ఫైనాన్స్ ది. అంటే ఈ రెండు డైరెక్షన్స్ వాళ్ళది బాగుంది కాబట్టి ఫైనాన్స్ ప్రాబ్లం లేదు. రిలేషన్షిప్ సౌత్ వెస్ట్ మెయిన్ డైరెక్షన్, తక్కిన కూడా సబ్ డైరెక్షన్స్ ఉంటాయి కానీ మెయిన్ డైరెక్షన్ సౌత్ వెస్ట్. రిలేషన్షిప్ బాగుంది అంటే సౌత్ వెస్ట్ అంటే ఎర్త్ ఎనర్జీ బాగానే ఉంది వీళ్ళది. సో ఎటొచ్చి హెల్త్ ప్రాబ్లం అవుతుంది. హెల్త్ ప్రాబ్లం కొన్ని డైరెక్షన్స్ నుంచి వస్తుందండి. నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటే నార్త్కి నార్త్ ఈస్ట్కి మధ్య డైరెక్షన్, నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్, అది బ్యాలెన్స్ సరిగ్గా లేకపోతే హెల్త్ ప్రాబ్లం రావచ్చు. రెండో హెల్త్ ప్రాబ్లం సౌత్ ఈస్ట్ సరిగ్గా లేకపోతే, సౌత్ ఈస్ట్ ఆగ్నేయం అంటారు. అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమో ఫస్ట్ మనకు తెలుసుకోవాలి. అంటే డైజెషన్ సరిగ్గా లేదా అంటే డైజెషన్ ఇస్ రిలేటెడ్ టు అగ్ని, రైట్, ఫైర్, బెలీ ఫైర్. ఈవెన్ ఈ డిసీజ్ రిలేటెడ్ కూడా ఉంటుందా? చాలా ఉంటుంది. సో దిస్ సౌత్ అంటే వాళ్ళకి డైజెషన్ సరిగ్గా లేదు, కొలెస్ట్రాల్ బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఆగ్నేయ దిశ అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ నుంచి వస్తుంది. ఎలాగా బెలీ ఫైర్ అంటాం. మన ఇంట్లో ఎనర్జీ అంటే ఫైర్ ఎనర్జీ బ్యాలెన్స్ ఉంటే, అగ్ని బ్యాలెన్స్ ఉంటే మనకి డైజెషన్ ప్రాబ్లం రాదు, టైమ్లీ డైజెస్ట్ అవుతుంది. మనుషులు చాలా ఎనర్జెటిక్ ఫీల్ అవుతారు. పొద్దున్న లేచి వావ్ వండర్ఫుల్ డే అనుకుంటారు, ఈ రోజు నేను చాలా పనులు చేసుకోగలను అనుకుంటారు. కానీ అదే ఫైర్ ఎనర్జీ తక్కువ ఉంటే ఓ ఇంకో రోజు చూద్దాం ఏం చెయ్యాలో ఇవాళ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అంటే ఆ ఎనర్జీ ఉండదు, ఆ బెలీ ఫైర్ ఉండదు. ఏదైనా చేసి ఆ సంకల్పం రాదు, ఆ ఎనర్జీ రాదు ఏదైనా చేయడానికి. సో అలాంటి మనుషులు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు మీరు. ఓకే, వీళ్ళ ఇంట్లో ఫైర్ ఎనర్జీ తక్కువ అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ లో ఏదో డిఫెక్ట్ ఉంది. సో దట్స్ హౌ యూ అనలైజ్ థింగ్స్. సో ఆ బీపీ రిలేటెడ్, బీపీ ఎక్కువ అయిపోవడం, కొలెస్ట్రాల్, when food is not properly digested, fat accumulate అవుతే కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఒకటితో ఒకటి లాజికల్ గా కోరిలేట్ చేసుకోవచ్చండి. కొన్ని ప్రాబ్లమ్స్ అలా హెల్త్ రిలేటెడ్ ఉంటుంది. సౌత్ వెస్ట్ ఇస్ అంటే స్టెబిలిటీ ఉంటుంది మనిషికి. ఏదో ఒక ప్రాబ్లం ఇంట్లో టన్స్ అండ్ టన్స్ ఆఫ్ మెడిసిన్స్ వస్తూ ఉంటాయి ప్రతి మంత్. డాక్టర్ అంటాడు అబ్బాయి మీకు ఏం ప్రాబ్లం లేదని, కానీ సఫర్ అవుతున్న పర్సన్కి తెలుసు నేను చాలా ఏదో ఒక ప్రాబ్లం, మనసు బాగోలేదు, లేకపోతే ఇవాళ తలనొప్పిగా ఉంది, రేపు కాళ్ళు నొప్పిగా ఉంది. సో సౌత్ వెస్ట్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ మెయిన్లీ దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ రాహు. ఆస్ట్రో వాస్తు ప్రకారంగా చూస్తే రాహు ఈజ్ ఆల్వేస్ అ వెరీ డిసెప్టివ్ ప్లానెట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అవుతుంది. సో ఏ ప్రాబ్లమో దాన్ని బట్టి ఏ డైరెక్షన్ అంటే ఎఫెక్ట్ అయిందో అది కూడా తెలుసుకోవచ్చండి. ఓకే, గ్రేట్, గుడ్ టు నో. అండ్ ఇప్పుడు కొంతమంది రెంట్ ఇంట్లో ఉంటారు, ఓనర్ వచ్చేటప్పటికి ఓనర్ వాస్తు ప్రకారం ఆ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు, బట్ వీళ్ళు వచ్చి రెంటెడ్ లో షిఫ్ట్ అవుతూ ఒక హౌస్ లోకి వెళ్తారు. సో ఇప్పుడు రెంట్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఆ వాస్తు సరిగ్గా లేదు అంటే రెంట్ ఉండే వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుందా, ఓనర్కి ఇంపాక్ట్ అవుతుందా? నేను చెప్పాను కదా 5 ఎనర్జీస్ బ్యాలెన్సింగ్ ఇస్ వాస్తని. ఎనర్జీస్ కి తెలియదండి, మీరు టెనెంటో ఓనరో, మీరు ఆ ఇంట్లో ఉంటే మీ మీద ఆ ఎనర్జీస్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి మీకే ఎఫెక్ట్ అవుతుంది, టెనెంట్ కే ఎఫెక్ట్ అవుతుంది. సో ఎనర్జీస్ డిఫరెన్షియేట్ చేయలేదు. ఓకే, ఈ ఇంటి పర్సన్ ఓనర్ ఇస్ సంబడి ఎల్స్, అందుకోసం వీళ్ళని ఎఫెక్ట్ చేయకుండా ఓనర్ని ఎఫెక్ట్ చేద్దాం. నో, ఇట్ డజంట్ గో లైక్ దట్. ఓకే, అంటే చాలా మందికి మిత్ ఉంది ఇది, ఇల్లు కన్స్ట్రక్షన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓనర్ కి ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి. ఎవరు ఆ ఇంట్లో ఉంటారో ఎనర్జీస్ వాళ్ళకి ఎఫెక్ట్, మంచి అయినా చెడైనా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఓనర్ అక్కడ వచ్చి ఉంటే ఓనర్ కి ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఓనర్ లేని పరిస్థితుల్లో ఎవరు ఉంటే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం
గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేసి ఉంటారు ఎవ్రీథింగ్. ఈవెన్ వాల్స్ కూడా కన్స్ట్రక్ట్ అయిపోయి ఉంటుంది. సో టీవీ ఎక్కడ ఉండాలి, సోఫా ఎక్కడ ఉండాలి, బెడ్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా డిఫైన్ చేసేసి ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడు అలాంటి వాటిలో మనం వెళ్ళి ఒక ఫ్లాట్ ఏదో ఒకటి తీసుకుంటాం. సో ఈ సినారియోలో మనం ఎలా చెక్ చేసుకోవాలి ఈ వాస్తు రిలేటెడ్? ఇప్పుడు యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, నా జాతకం చెక్ చేసుకుని వాస్తు చెక్ చేయాలా, లేదంటే వాస్తు చెక్ చేసుకుంటే చాలా ఎలోన్ అనేది క్వశ్చన్. చాలా విచిత్రంగా సిచ్యువేషన్ ఒకటి చెప్తాను. ఓకే. మీ హెరోస్కోప్ లో ఏ ప్లానెటరీ పొజిషన్ వీక్ గా ఉంటుందో అనుకోకుండా మీకు అదే అంటే ప్లానెటరీ పొజిషన్ వీక్ అయిన ప్లానెట్ అక్కడ డిస్టర్బ్డ్ ఏరియా కనబడుతుంది ఇంట్లో, అదే ఇల్లు మీకు నచ్చుతుంది. ఓకే. ఎగ్జాంపుల్, సపోజ్ మర్కరీ నా హెరోస్కోప్ లో లో, బుధుడు లోగా ఉంటే నాకు నార్త్ టాయిలెట్ ఉన్న ఇల్లే నచ్చుతుంది. వై? బికాస్ నార్త్ ఇస్ రిలేటెడ్ టు ప్లానెట్ మర్కరీ. ఓకే. సో ఈ రకంగాను అనుకోకుండా ఐ ల్యాండ్ అప్ అంటే ఇన్ దాట్ హౌస్ విచ్ హ్యాస్ దట్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ దేర్ ఇన్ మై హెరోస్కోప్. సో ఇది వండర్ఫుల్ కోఆర్డినేషన్. అంటే మన కానీ ఇది అవుతుంది, రైట్? నాకు శని వీక్ గా ఉంటే నాకు వెస్ట్ లో టాయిలెట్ ఉన్న ఇల్లే ఆహా ఇల్లు చాలా బాగుంది, ఇది వెంటనే బుక్ చేసుకుందాం అనిపిస్తుంది. తీరా చూస్తే వాస్తు వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తే ఓ వెస్ట్ లో టాయిలెట్ ఉందండి, అది మీకు సేవింగ్స్ ఉండదు, మీరు దీనికి అంటే మోడిఫికేషన్ చేసుకోవాలి అంటారు. మోడిఫికేషన్ అంటే వితౌట్ స్ట్రక్చరల్ చేంజ్. నా కన్సల్టేషన్ ప్రతిదీను వితౌట్ ఎనీ స్ట్రక్చరల్ చేంజ్ నా కన్సల్టేషన్ ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు జాతకం చెక్ చేసి ఇది తీసుకుంటే బెటర్ అంటారు వాస్తు కన్సల్టేషన్. అంత డీప్ గా వెళ్ళకపోయినా ఏదైనా ఇండ్లు తీసుకుని ముందు ఒక ప్రాపర్ వాస్తు కన్సల్టెంట్ ని పిలిచి ఒక మాట చూపించడం బెటర్. కొద్ది గొప్ప వాస్తు అందరికీ తెలుసు, ఇక్కడ అంతా బానే ఉంది అనుకుని తీసేసుకోవడం కాదు. అదే నేను చెప్పాను కదా, సైంటిఫిక్ వేగా శక్తి చక్రం వేసి యాంగులర్ డివిజన్ మెథడ్ అంటారు, 16 డైరెక్షన్స్ తీసి మెథాడికల్ గా అనాలిసిస్ చేసి మీకు చెప్పిన పర్సన్నే తెచ్చుకుంటే మంచిది. ఆ అక్యూరసీ రాకపోతే మీరు వాళ్ళు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయలేరు అంత అక్యూరేట్గా, మీకు రిజల్ట్స్ కూడా అంత అక్యూరేట్గా రావు. సో అలాంటి ఎవరైనా చేసిన పర్సన్ని తెప్పించుకొని చేసి, ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ దట్ హౌస్ ఫర్ లాంగ్. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి కొని తెచ్చుకోకుండా అన్నీ సరిగ్గా ఉన్నాయి. ఈవెన్ కలర్స్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కలర్స్ సరిగ్గా లేకపోతే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది ఐ కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఎవ్రీ మంత్ నాకు ఎన్ని కేసెస్ వస్తాయి. ఒక కేస్ అండి, నేను లైక్ ఇట్స్ 4-5 months బ్యాక్, ఇద్దరు సిఏసే, వెల్ ఎస్టాబ్లిష్డ్. వాళ్ళేమో ముందు వాస్తు చేయించుకున్నారు. ఫ్లాట్లో వచ్చాక నన్ను పిలిచి నేను ప్రతి డైరెక్షన్లో ఏది కలర్స్ యూస్ చేయొచ్చు అంటే, వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు రకరకాల కలర్స్ యూస్ చేస్తాం కదా, ఏది యూస్ చేయొచ్చు ఏది యూస్ చేయకూడదు అంతా క్లియర్గా చెప్పిన వాళ్ళు ఫైనల్ వుడ్ వర్క్ అయిపోయాక నాకు పిక్చర్స్ షేర్ చేస్తే కిచెన్లో బ్లూయిష్ గ్రే ఇచ్చారు. కిచెన్ చాలా అందంగా ఉంది కానీ బ్లూయిష్ గ్రే అంటే ఇట్స్ అ వాటర్ కలర్. అగైన్ ఫైర్ అండ్ వాటర్ డజంట్ గో టుగెదర్. నేను మీకు డెఫినెట్ గా ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుంది అంటే, మేము ఇద్దరు సేసే మేము ఇంకోటి ఫైనాన్స్ చూస్తాం, మాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది అన్నారు. అండ్ ఇట్స్ ఓకే, యువర్ విష్. కానీ మీకు ఏదైనా వస్తే డెఫినెట్లీ కాల్ మీ అండ్ ఐ విల్ సీ వాట్ బెస్ట్ కెన్ బి డన్ అని. సో ఆఫ్టర్ 4-5 months కాల్ చేశారు, చాలా ప్రాబ్లం వస్తుంది, ప్లీజ్ డూ సంథింగ్, మాకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలని. సో కలర్స్ చాలా చాలా ఇంపాక్ట్ అవుతుందండి. అంటే ఈవెన్ మెంటల్ కండిషన్ కూడాను. నేను కంటిన్యూస్ గా నాకు స్టూడెంట్స్ ఉన్నారు, బ్యాచెస్ నడుస్తాయి అండ్ ఐ టేక్ సెమినార్స్ అవన్నీను. ఒక సెమినార్లో నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ డిఫరెంట్ డైరెక్షన్స్ వాట్ కలర్స్ అవన్నీ చెప్తుంటే ఒక లేడీ అన్నది, నాకు నా టీనేజ్ డాటర్కి అస్సలు పడదు, తను చాలా అగ్రెసివ్, నా మాట అస్సలు వింటలేదని. నేను ఏ డైరెక్షన్లో తన రూమ్ ఉంది అని అంటే అన్నది నాకు తెలీదు, కానీ నేను ఒక పని చేస్తాను అంటే మా హస్బెండ్కి మెసేజ్ చేస్తాను, ఈ సెమినార్ అయ్యే లోపల హీల్ టెల్ మీ మెజర్ చేసి ఎటువైపు ఉందో అని. దాంతో చెప్పింది ఏంటంటే నార్త్లో ఉందండి అని. నేను ఏ రెడ్ కలర్ పింక్ కలర్ కర్టన్స్ అయినా లేకపోతే పింక్ కలర్ వాల్ అయినా అలా ఏదైనా ఉన్నాయా అని
అంటే మా డాటర్ రూమ్లో పింక్ కలర్ కర్టన్స్ ఉన్నాయి ఓకే అండ్ చాలా పెద్ద టెడీ ఉంది పింక్ కలర్ది. సో అగైన్ ఇట్స్ యాంటై కలర్, ఓకే ఫైర్ కలర్ ఇన్ వాటర్ జోన్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ హర్ టు బి అగ్రెసివ్. ఈవెన్ కర్టన్స్ అవన్నీ మనం అనుకుంటాం కర్టన్స్ ఏం డిఫరెన్స్ కర్టన్స్ బెడ్ ఇస్తుంది, షీట్స్ ఇవన్నీ పెద్ద బట్ దే మేక్ చేంజ్. Okay. వాస్తు ఎఫెక్ట్స్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, సో ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. ఓకే తను ఎప్పుడు ఆ కలర్స్ చూసినా ఉంటున్నది వాటర్ జోన్, కర్టన్స్ అవన్నీ ఫైర్ జోన్ విచ్ ఇస్ యాంటై. ఓకే సో దాని ఎఫెక్ట్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. ఓకే అండ్ నేను ఏం చేయక్కర్లేదు, చక్కగా కర్టన్స్ మార్చేయండి. ఆఫ్ వైట్ కలర్, లో కాస్ట్ అది ఆఫ్ వైట్ అయినా లేకపోతే ఏ లైట్ బ్లూ కర్టన్స్ అయినా ఇవ్వండి అని. ఓకే ఆఫ్టర్ 3-4 months కాల్ చేసి వీఆర్ నాట్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఓకే వి సిట్ అండ్ టాక్ టుగెదర్ నో, ఓకే చేంజెస్ అయితే తప్పకుండా వచ్చిందండి అని. ఓకే సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా చాలా చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి.